ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగున్నారని, దినదినము దేవుని యందు బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు బయలుపరుస్తున్న ఆశీర్వాదం ఇర్మీయా గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనం. నేను నిన్ను భద్రముగా కాపాడెదను. ఈ వాక్యంలో దేవుడు తన ప్రజలకు ఇచ్చిన గొప్ప ధైర్యాన్ని, ఒక విధంగా చెప్పాలని గొప్ప భరోసాని స్పష్టంగా కనిపిస్తుంది. పరిస్థితులు అనిశ్చితంగా ఉన్నా, భయాలు చుట్టుముట్టినా దేవుని సంరక్షణ ఎప్పుడు మనల్ని వీడిపోదు. మన బలం మన చేతుల్లో కాదు, కానీ దేవుని చేతుల్లోనే ఉంది. ఆయన మన జీవిత ప్రయాణంలో మనలను ఎప్పుడూ విడిచిపెట్టడు. మన ముందే నడుస్తూ ప్రతి ప్రమాదం నుండి కాపాడతాడు. మనం ఆయనపై విశ్వాసం ఉంచి నడవాలి. భద్రత మన పరిస్థితుల్లో కాదు, దేవుని వాగ్దానంలో ఉంది. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నేను నిన్ను భద్రముగా కాపాడదనని చేసిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా దినదిన భయాలను, ఆందోళనను మీ చేతిలో ఉంచుతున్నాము. మా జీవిత మార్గం అంతట్లో నీ సంరక్షణ అనుభవించినట్లు చేయండి. మా హృదయాల్లో మీ యొక్క సమాధానాన్ని నింపి మిమ్మల్ని నమ్ముకుని ధైర్యంగా ముందుకు సాగినట్లు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే నాకు వాట్సాప్ చేయండి. నేను మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి భద్రపరచునుగాక. ఆమేన్.